నమస్తే. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఉంటే బిల్ ఎంత వచ్చింది? జీరో వచ్చిందా లేక వేలలో వచ్చిందా? ప్రభుత్వం గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పేసింది. కానీ ఒక్క యూనిట్ దాటినా మొత్తం బిల్లు కట్టాల్సిందేనని ఒక రూల్ కూడా పెట్టింది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్లు అనేటివి వస్తున్నాయి. అవి స్మార్ట్లా లేక మన జేబులకు చిల్లులు పడేవా? అయితే ఎండాకాలం అయితే ఇప్పుడు రాబోతుంది. ఫ్యాన్ తిరుగుతుందా లేక మనకు చెమటలు పట్టిస్తుందా? ఈరోజు మన స్టోరీ కరెంటు బిల్లులో దాగున్న కరెంట్ షాక్ గురించి. ఇక గృహజ్యోతి స్కీమ్ మంచిదే, కానీ దాని అమలులోనే ఉంది తిరకాసులు. సామాన్యుడికి అస్సలేం అర్థం కావట్లేదు. సగటు మధ్యతరగతి కుటుంబంలో ఫ్రిడ్జ్, టీవీ, ఫ్యాన్లు ఇవి వాడితే 200 యూనిట్లు దాటడం చాలా ఈజీ. అయితే అలా దాటిన వారికి స్లాబ్ రేట్లు పెంచేసి మరీ బిల్లులు వసూలు చేస్తున్నారు కరెంట్ వాళ్ళు. ఇక మరోవైపు చూస్తే స్మార్ట్ మీటర్ల పేరుతోటి కొత్త టెన్షన్ మొదలైంది. అయితే కొన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు పెడితే వారానికి 2000 రూపాయలు బ్యాలెన్స్ అయిపోతుందని జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇదే పద్ధతి మన దగ్గర వస్తే ఇక జీతంలో సగం కరెంటు బిల్లులకే కట్టాల్సిన పరిస్థితి. రైతులు కూడా ఆందోళన ఉన్నారు దీనిపై. రాత్రిపూట కరెంటు కోతలు, పాముల భయంతో జనం పొలాల దగ్గర జాగరం చేస్తున్నారు. ఇక అసలు పరీక్ష ముందుంది. ఎండాకాలం వచ్చేస్తుంది. డిమాండ్ కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతోంది కూడా. కానీ సప్లై ఉంటుందా, అసలు ఉండదా? చెప్పా పెట్టకుండా కరెంటు తీయడం అనేది ఇప్పుడు సిటీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రీలకు పవర్ హాలిడే ప్రకటిస్తే ఉపాధి పోతుంది. ఇళ్లకు కరెంటు లేకపోతే వృద్ధులు, చిన్నపిల్లలు ఉక్కపోతతోటి అల్లాడిపోతారు. ఇక ఎన్నికల ముందు 24 గంటల కరెంట్ అన్నారు. ఇప్పుడు ఇన్వర్టర్లు కొనుక్కోమని పరోక్షంగా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లాజిక్ ఉంది. అదేంటంటే ఒక చేత్తో సబ్సిడీ గృహజ్యోతి స్కీమ్ ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ మరో చేత్తోటి ఫిక్స్డ్ ఛార్జీల పేరిట కస్టమర్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ ఛార్జీలని లాగేసుకుంటున్నారు. అసలు స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం? మన కోసమా లేక ప్రైవేటు కంపెనీల కోసమా? ప్రీపెయిడ్ మీటర్లు కనుక వస్తే ఫోన్ రీఛార్జ్ లాగానే కరెంట్ కూడా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక డబ్బులు లేకపోతే ఇంట్లో చీకటే. ఇది సంక్షేమమా లేక వ్యాపారమా? ఇక చివరిగా ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న. ఫ్రీ కరెంటు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ క్వాలిటీ కరెంట్ ఇవ్వండి. స్మార్ట్ మీటర్ల పేరుతోటి సామాన్యుని దోచుకోకండి. వచ్చే ఎండాకాలం అంటే ఈ ఎండాకాలంలో మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా లేక పవర్ కట్స్ తప్పవా? ప్రేక్షకులరా, మీకు జీరో బిల్లు వస్తుందా లేక షాక్ కొట్టే బిల్లు వస్తుందా? మీ ఏరియాలో కరెంటు కోతలు ఎలా ఉన్నాయి? మాకు కామెంట్ చేయండి. మీ గొంతుగా ప్రభుత్వానికి వినిపిద్దాం.